నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీకి సంబంధించినటువంటి నాయకులు ఇటు డిఓ ఆఫీస్ కావచ్చు, మిగతా ఫీజు సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో విద్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆఫీస్ని చుట్టుముడతా ఉన్నారు. అక్కడ ఢిల్లీలో మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ తన యొక్క జులుం వదులుతూ ఉంది. నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ చేసినటువంటి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనను అక్కడి నుంచి తన మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా వారు అబ్జెద్ దిప్కే ఏకాఏకిన అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది. సో ఇట్లా వరుసగా ధర్నాలు అటు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వస్తే అక్కడ ఢిల్లీలో మాత్రం అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తూ ఉంది. సో మాట్లాడదాం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఫస్ట్గా మీరు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు? డిఓ ఆఫీస్ ముందు కానీ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీరు గతంలో కూడా ఫీజుల నియంత్రణ కోసం ఫీజు సంబంధించినటువంటి ఆఫీస్ ముందు కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర కూడా చేయడం జరిగింది. సో ఎందుకు చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర 2.5-3 సంవత్సరాలు గడుస్తున్నది. గతంలో ఉన్న ప్రభుత్వము పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి విద్య వరకు కూడా మొత్తం నాశనం చేసేసింది. రిక్రూట్మెంట్ లేదు, నిధులు లేవు, తర్వాత మౌలిక వసతుల కల్పన లేదు, ఏది లేదని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను మూసేస్తారని చెప్పేసి అప్పుడు విద్యార్థులు కానీ యువత కానీ నిరుద్యోగులు కానీ అందరు కానీ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి దించేసారు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఏదో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు మొత్తం వెలగబెడతాడు అనుకుంటే ఈయన వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అప్పుడు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత బకాయిలను తీర్చేస్తాము, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నెల నిధులు రిలీజ్ చేస్తాం, విద్యార్థులకు పేద విద్యార్థులు చదువుకుంటూ చేస్తామని చెప్పిండు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రియంబర్స్మెంట్. వాటిని రిలీజ్ చేయకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు తీసుకోకుండా అడ్మిషన్లు మధ్యలో వదిలేసిపోయేటట్టు చేస్తూ విద్యార్థుల మీద కేసులు బనాయించేటట్టు చేస్తున్నాడు. దానికి అదనంగా దీన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా విద్యార్థుల అకౌంట్లలోనే మేము పైసలు ఇస్తామని చెప్పేసి బ్లాక్ జీవోలు తీసుకొని వచ్చిండు. గతంలో జీవో నెంబర్ 7 తీసుకొని వచ్చిండు. అది లోపభూయిష్టంగా ఉన్నది, అది కరెక్ట్ లేదని చెప్పేసి హైకోర్టు దాన్ని హోల్డ్లో పెడితే దాన్ని రద్దు చేసేసి జీవో నెంబర్ 8, 9 తీసుకొని వచ్చిండు. దీనిలో వాళ్ళ అకౌంట్లలో విద్యార్థుల అకౌంట్లో డీబీటీ విధానంలో ఇస్తారట. వాళ్ళ అకౌంట్లో పడ్డ తర్వాత వారం రోజుల్లో కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారట వాళ్ళ మీద. మరి వాళ్ళు క్రిమినల్స్ లేకపోతే వాళ్ళు ఉగ్రవాదులు మరి ఏమనుకుంటున్నాయి అని అర్థమవుతలేదు. మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు 11,000 కోట్ల రూపాయలు నువ్వు బకాయిలు పెట్టినందుకు నీ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టాలి? మరి నీ ప్రభుత్వం మీద కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టా పెట్టద్దా? మరి నేను ఫస్ట్ జైల్లో పంపించాల్సింది నిన్నే కదా. అదేవిధంగా దీని లోపల విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేయడంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాను. మరి మీ అకౌంట్లోనే పడతాయని చెప్పేసి నువ్వు పంపించినావు కదా. మరి విద్యా సంస్థలు ఇప్పుడు దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, అటు పాలిటెక్నిక్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు మరి విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టావు? మరి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని ఎందుకన్నావు నువ్వు? దానిలో అలాంటి ఏం లేవు. బ్లాక్ జీవోలు ఇవి. ముందుగా ముఖ్యమంత్రి గారు 11,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి, తర్వాత మాత్రమే ఈ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడని చెప్పి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా డిఓ ఆఫీసుల ముందు, ఎంఈఓ ఆఫీసుల ముందు ఎందుకు మేము ధర్నాలు చేస్తున్నామంటే ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాం. దేనికంటే స్కూళ్ళను 27,000 స్కూళ్లను 4,000 స్కూళ్లకు రేషనలైజేషన్ విధానంలో కుదిస్తామని చెప్పిండు. ఎవరైనా సిగ్గున్న ముఖ్యమంత్రి మాట్లాడతారు ఇట్లా? అరే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటాయి గూడాలల్లా, కొన్ని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అక్కడ పాఠాలు చెప్పాలి. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా వాళ్ళకి ఆళ్ళు నేర్పియాలి. నర్సరీ అంటే 1వ తరగతి 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉపయోగపడతాయి. తండాలలో అదే పరిస్థితి ఉన్నది. అంటే నువ్వు మొత్తం వాళ్ళని లేపేసి అంటే స్కూళ్ళని లేపేసి కుదిస్తా అంటే పేద విద్యార్థులకు దూరం చేయడంగా విద్యను, ఇదొకటి. అదేవిధంగా స్కూళ్ళల్లో ఆడపిల్లలు వాళ్ళు అంటే టాయిలెట్ పోవాలంటే బాత్రూమ్ లేని పరిస్థితి ఉన్నది, తరగతి గదులు లేవు. నువ్వు ఒకవైపు మా దగ్గర 30,000 స్కూళ్ళు ఉన్నాయి, 30,000 స్కూళ్ళలో 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, అటు 12,000 స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, అటు మొక్కల 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అంటున్నావు. మరి నీ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? నీ కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఉపాధ్యాయులు ఇంతమంది బడిబాట తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ పెడతా అంటున్నావు కదా, ఎందుకు నీ స్కూళ్ళల్లో పెరుగుతలేరు విద్యార్థులు? అంటే చిత్తశుద్ధి లేదు. డిఐఓలు, ఎంఈఓలు అక్కడ ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలతో ములాఖాత్ అయ్యి వాళ్ళకు సహకరిస్తున్నారు. ఈ రాష్ట్రం లోపల ప్రతి సంవత్సరం 100ల సంఖ్యలో ప్రైవేట్ స్కూల్ పుట్టుకొస్తున్నాయి. వాటిలో 1000 మంది విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు 1000 మంది విద్యార్థులు ఉంటలేరు? ఇక్కడ విద్యార్థుల లైఫ్ నాశనం అవుతుందని మీరు అంటా ఉన్నారు. సో నీట్ పేపర్ లీక్ అవడం వల్ల విద్యార్థుల లైఫ్ నాశనం అవుతుందా లేదా? నీట్ పేపర్ లీకేజ్ని ఒక బాధ్యత గల విద్యార్థి సంఘంగా, ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా 22 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి ఈ నీట్ పేపర్ లీకేజ్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము కూడా ఉద్యమాలు చేస్తున్నాం, మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ద్వారా ఎవరైనా ఎవరినైనా ప్రశ్నించవచ్చు, దానిలో పారదర్శకతను కోరవచ్చు.
పారదర్శకత లేకపోతే ఖచ్చితంగా వ్యవస్థల మీద నమ్మకం అనేది కోల్పోతారు. కాబట్టి ఎవరికైనా అడిగేంటూ హక్కు ఉన్నది. కాబట్టి ఈ నీట్ పేపర్ లీకేజీని ఏబీపీ వ్యతిరేకించి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పుడు ఆ పేపర్ లీకేజ్కి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలంటారా వద్దంటారా? మీరేమంటారు? రాజీనామా చేస్తేనే అన్ని సర్దుకుంటాయంటే అందరితో పాటుగా మేము కూడా రాజీనామాను కోరుకుంటాం. ఇంకొక విషయం, ఈ నీట్ పేపర్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పుడు దీని అవకతవకలు జరుగుతున్నాయి. ఎన్ఆర్ఐ కోట సీట్లు కానీ బి కేటగిరీ సీట్లను కానీ అమ్ముకుంటారు, ఇష్టం వచ్చిన విధంగా ప్రైవేటు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి దీనికి నేషనల్ లెవెల్లో ఒక టెస్ట్ని తీసుకొని వచ్చి దీన్ని నిర్వహిస్తున్నారు, పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీనిలో జరిగినటువంటి లోపాల కారణంగా పైనుంచి కింద వరకు వ్యవస్థ 22 లక్షల మంది విద్యార్థులు రాస్తే లక్షల మంది సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తే అంత అవుతుంది. ఇప్పుడు మనం ఐఐటికి సంబంధించినటువంటి మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఎన్టీఏ నిర్వహిస్తున్నది. దానిలో మన సిబిటి విధానంలో చేస్తున్నది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మిగతా అన్నీ కూడా దీనిలో ఎన్టీఏ ద్వారా నిర్వహించిన పరీక్షలలో అంతకుముందుకు 2 భాషలలోనే ఉంటున్నటువంటి విధానాన్ని ఇప్పుడు ఇంకో 13 రీజనల్ లాంగ్వేజ్లలో కూడా నిర్వహిస్తున్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ మిగతాన్ని కూడా. ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు వాటిని మనం స్వాగతించాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కానీ దీన్ని అదనంగా చేసుకొని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. దీనికి బాధ్యత ఎవరు? నీట్ పేపర్ లీక్ కావడానికి బాధ్యత ఎవరు వహించాలి? ఖచ్చితంగా దీనికి ఎవరైతే అధికారులు ఉన్నారో, తర్వాత దీనికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటున్నారు కదా, వాళ్ళ బాధ్యత వహించాల్సిందే. దానికి సంబంధించి దానిలో ఏం జరిగింది, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి అనేది వాళ్ళు చెప్పాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినారు, మనం అందరం కూడా చూసినాము. దానికి ఎక్కడ లోపాలు జరిగినాయో చెప్పినారు. 2027-28 అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి నీట్ రీ ఎగ్జామ్ కూడా అంటే పేపర్లు ఎవరైతే తయారు చేస్తున్నారో మనం చూస్తాం, మనం బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్లో ఉంచుతారు. బడ్జెట్ని బయటకి మనం ప్రకటించేంత వరకు కూడా బయటికి రాకుండా వాళ్ళు ఉంచుతారు. అట్లా ఇప్పుడు పేపర్లు తయారు చేసేంత వాళ్ళు, ఎందుకంటే పేపర్ తయారు చేసే వాళ్ళ దగ్గరనే నుంచే 3 ఎవరైతే ఆడవాళ్ళు ప్రొఫెసర్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయినట్టుగా భావిస్తున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసారు. కాబట్టి వీళ్ళని కూడా అట్లనే ఐసోలేషన్లో ఉంచుతామంటాం. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది లీక్ అయినప్పుడు ఏదో రాంబాబు లేకపోతే మన డిశాటీవో లేకపోతే ఎవరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు ఇట్లా అయిందని చెప్పేసి. ప్రభుత్వమే గుర్తించి దీనిలో తప్పు జరిగిందని చెప్పేసి, లీక్ అయిందని చెప్పేసి వెంటనే దాన్ని వాయిదా వేసి ఎవరున్నారో వాళ్ళని వారం 10 రోజులలో అరెస్ట్ చేసి వెంటనే రీ ఎగ్జామ్ పెడతామని చెప్పింది. కాకపోతే దీని వెనకాల తల్లిదండ్రుల శ్రమ ఉంటుంది, విద్యార్థుల శ్రమ ఉంటుంది. కాబట్టి దాని అందరం కూడా మనం వ్యతిరేకించాల్సిందే, దీనిలో పారదర్శకతను కోరాల్సిందే. ఒకవేళ ఇలాంటివి జరిగితే ఇంకో వ్యవస్థల మీద మనకు నమ్మకం పోతుంది. కాబట్టి ఎన్టీఏను పూర్తిగా సమీక్షించాలి, దాని లోపల ఇలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తాం. కాక్రోచ్ జనతా పార్టీని చూసి భయపడతా ఉన్నారు. ఎందుకు వాళ్ళు నిరసన తెలుపుతా ఉంటే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు? వారి నిరసన తెలిపేటువంటి వారి యొక్క హక్కును ఎందుకు కాలు రాస్తా ఉన్నారు? మీరు మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పుడు బీజేపీకి అనుసంధానమైనటువంటి ఏబీవీపీ ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ మీరు అన్ని ఉద్యమాలు చేయొచ్చు, అన్ని నిరసనలు తెలుపవచ్చు. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు తెలుపకూడదు? ముందుగా మీరు బీజేపీకి అనుబంధంగా అనేది వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఏబీవీపీ అనేది ఏ రాజకీయ పార్టీకి ఈ దేశంలో పనిచేస్తలేదు. మేము ఒక స్వతంత్ర విద్యార్థి విభాగంగా మేము పనిచేస్తున్నాము. బీజేపీకి కానీ ఇంకే పార్టీకి కానీ మాకు సంబంధం లేదు. ఇంకోటి, కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేస్తే భయపడుతున్నారంటే అది మేము పొలిటికల్గా మాకేం పార్టీ లేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఈ దేశం లోపల అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలుస్తారు, ప్రజా తీర్పును ఎవరైనా కోరుతారు. దానికి మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకు హ్యాట్సప్ చెప్తున్నాము. మీరు పార్టీ పెట్టుకోండి, మీరు పోటీ చేయండి అని కూడా చెప్తున్నాం. కానీ ఎవరైతే అభిజిత్ దీప్కే అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, గతంలో మేము ఏ బీజేపీ పార్టీ కండువాలు కప్పుకోలేదు కనిపించలేదు, ఏ టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోలేదు, ఏ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు 3 కానీ అభిజిత్ దీప్కే లాంటి ఫౌండర్ కానీ గతంలో ఏ పార్టీలో పనిచేస్తారో మీరు చెప్పాలి. దాంతో పాటుగా వాళ్ళు నిర్వహించినటువంటి ఒక మొన్న ప్రొటెస్ట్లో జంతర్ మంతర్ దగ్గర అక్కడికి వచ్చినటువంటి జెన్జీకి మేము నాయకత్వం వహించబోతున్నాము, మిలియనియన్స్కి మేము నాయకత్వం వహించబోతున్నాం అని చెప్పిన దానిలో మీరు ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే 40 years 50 years 60 years వాళ్ళు జెన్జీయా అంటే జెన్జీ మైండ్ సెట్ అంటారేమో. జెన్జీ మైండ్ సెట్ అయినప్పటికి కూడా తుకుడే గ్యాంగులు ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఆజాదీ నినాదాలు ఇస్తూ ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు? నువ్వు మాట్లాడని తెలిసి ఏంటిది? ఇప్పుడు సిబిఎస్ ఎవరు? అరే ముస్లిం మార్గలు అంటలేమన్నా, మేము ఏమంటున్నాం అక్కడికి వచ్చి
ఈ మాంగ్ది ఆజాదీ వీళ్ళసే ఆజాదీ. అరే ఆజాదీ నువ్వు ఏ దేశం నుండి ఆజాదీ కోరుతున్నావు భయ్? నువ్వు వచ్చింది ఎందుకు? సిబిఎస్ఈలో ఇక్కడ అవకతవకలు ఉన్నాయి రివాల్యుయేషన్లో. నువ్వు వచ్చింది ఎందుకు? నీట్ యూజీలో ఇది జరిగింది. నువ్వు దేని గురించి మాట్లాడాలి? అక్కడికి వచ్చిన వాళ్ళకి అక్కడికి వచ్చిన సబ్జెక్ట్ ఏందో కూడా అర్థమైతే లేదు. నువ్వు ఎందుకు వచ్చినావంటే ఆయన ఈ ప్రధాని అంటాడు. ఎందుకు వచ్చినావంటే మీకు టీ షర్ట్లు అమ్ముకోవడానికి వచ్చినామంటారు. ఎందుకు వచ్చినామంటే మేము జెన్జీ కాదు కానీ మేము ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినాం. మీరు దానిలో చూడండి, అక్కడ మొత్తం లీడ్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఒకవేళ కనుక వీళ్ళ ఒక ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారండి? 2 కోట్ల మంది పైన ఉన్నారు. దానిలో యూట్యూబర్స్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలను తీసేస్తే పట్టుమని 10 మంది కూడా కరెక్ట్గా లేరు. ఆయన కూర్చున్న ఆయనే గంట సేపు కూర్చోలేకపోయింది, పోయి కార్లో కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్ కూడా కూర్చొని మాట్లాడలేకపోతున్నారు. అంటే వాళ్ళ ప్రయత్నం లోపల ఏదో వేరే శక్తులు ప్రవేశించినాయి. ఖచ్చితంగా దీనిలో ఏదైనా నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, లేకపోతే బంగ్లాదేశ్ తరహాలో ఇక్కడ ఒక విపత్తును సృష్టించి ఇక్కడ రెజిమీని చేంజ్ చేయాలని చెప్పి ఆలోచనతోని దాన్ని పుట్టుకొచ్చారు. మన సోనం వాంగ్చుక్ ఉన్నాడు. సోనం వాంగ్చుక్ లద్దాఖ్లో పెద్ద ఎత్తున అక్కడ నిరాహార దీక్ష చేసిండు. దీక్ష చేసిన తర్వాత ఆయనకి ఎవరితో లింకులు ఉన్నాయని చెప్పేసి నిరూపణ అయింది. ఎన్ఐఏ ఆయన ఎందుకు అరెస్ట్ చేసింది? ఇలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంటే దీని వెనక ఏం మతలబు ఉన్నో దేశ ప్రజలందరూ కూడా చేస్తున్నారు. మరి అప్పుడు అంతకుముందుకు అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని మేము ఇట్లా పెడుతున్నామని చెప్పి సోషల్ మీడియాలో వచ్చినటువంటి స్పందన ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకంటే డీకోడ్ అయిపోయింది. వాళ్ళ యొక్క అసలు లక్ష్యం ఏందో అర్థమైపోయింది. ఈ దేశం లోపల అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు ఇక్కడ ప్రతిష్ఠించిన ప్రజాస్వామ్యానికి తప్పిస్తే ఈ దేశాన్ని విడగొట్టాలని చూసేటువంటి శక్తులకు ఇక్కడ చోటు లేదు. ఈ దేశం లోపల తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధ్యమని చెప్పేసి పేద పిల్లలు, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళ పాటలతోని, ఆటలతోని, కళాకారులతోని అడవులకు పంపించి వాళ్ళను చంపించి రక్తపు టేర్లు పాలించినటువంటి కమ్యూనిజం అంతమైపోయింది. అడవులలోకి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చినారు. ఇక్కడ అర్బన్ నక్సలిజంతో ఎవరైతే ఇక్కడ కొంతమంది యూనివర్సిటీలలో కానీ లేకపోతే విద్యా సంస్థలలో పనిచేస్తూ యువతను మళ్ళీ వేరే మైండ్ సెట్ మళ్ళించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క కళలన్నీ కూడా కళలు అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ దేశానికి 1000 సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవించి దాన్ని ఎదుర్కొని మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మనం అంటే ఏందో నిలబెట్టుకున్నారు. వీళ్ళని ఎదుర్కొని పెద్ద సైతం. కాక్రోచ్ జనతా పార్టీకి అంత సీన్ లేదంటారా? వాళ్ళని చూసి మీరు అంతగా భయపడట్లేదంటారా? మేము ఈ దేశంలో ఎవరు భయపడరన్నా? ఎందుకు భయపడతారు? వాళ్ళు క్వశ్చన్ చేస్తే రైట్, దాన్ని క్వశ్చన్ చేస్తే ఎవరైనా ఓకే. కానీ అక్కడికి వచ్చి మేము ఆజాదీ నినాదాలు చేస్తాము, తుకడే గ్యాంగుల గురించి మాట్లాడతామంటే ఎవరైనా ఆక్షేపించరు, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు. నువ్వు ఏదైతే నువ్వు ఎత్తుకున్నావో దానికి స్టిక్ ఆన్ అయి ఉంటే ఎవరైనా దాన్ని హర్షిస్తారు, దానికి సపోర్ట్ చేస్తారు. ఇది రాంబాబు గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ స్టాండ్ కావచ్చు, కాక్రోచ్ పార్టీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను కావచ్చు చూస్తే వాళ్ళ కాజ్ ఏందో అర్థం కావట్లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏందో అర్థం కావట్లేదు. సో అందుకని మేమైతే ఇక్కడ పోరాడుతూ ఉన్నాం విద్యార్థుల కోసం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం డిఓ ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్ పోరాడుతూ ఉన్నారు. దాదాపు 20,000 స్కూళ్ళు ఉన్నటువంటి స్కూళ్ళను కుదించి ఏదైతే ఉపాధ్యాయ స్కూళ్ళను మళ్ళీ కుదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికోసం మేము పోరాడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నాకి వాళ్ళు చేస్తున్నటువంటి మనుషులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, ప్రజలందరూ ఒకసారి గమనించాలి. వారు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో కూడా అప్పుడే అర్థమైపోతా ఉంది. సో డీకోడ్ అయిపోయింది. దాదాపు 20 మిలియన్ల పైన ఉన్నటువంటి ఫాలోవర్స్ అక్కడ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. సో అట్లా ఆన్ఫీల్డ్లో రాలేకపోయారు కాబట్టి అది ఫెయిల్యూర్ అని కూడా వారు చెప్తా ఉన్నారు. సో చూద్దాం రానున్నటువంటి రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఏ నినాదం ఎత్తుకుంటుంది, ఎలాంటి విషయాలపైన పోరాడుతూ కూడా వేచి చూద్దాం. చూస్తూ ఉండండి దిశ టీవీ. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.